జీవితంలో లంకా యుద్ధం ఒక ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్నే కాకుండా ఒక మనిషి తన నైతిక బాధ్యతలను ఎలా నిర్వహించాలో రామాయణం మనకి బోధిస్తుంది. చరిత్రలో అతి పెద్ద యుద్ధాన్ని గెలిచిన తర్వాత కూడా శ్రీరాముడు ఒంటరిగా సముద్ర తీరంలో వణుకుతూ కూర్చున్నాడు. అది శారీరక అలసట వల్ల కలిగినటువంటి వణుకు కాదు, అది బయటికి కనిపించినటువంటి ఒక భయం, మానసిక వేదన. గెలిచిన ఆనందం బూడిదలా అనిపించింది. దీనికి ప్రధాన కారణం రాముడు ఎదుర్కొంటున్నటువంటి బ్రహ్మహత్యా పాతకం. మరి ఈ వీడియోలో మనం రావణుడి యొక్క గొప్పతనం గురించి, బ్రహ్మహత్యా పాతకం అంటే ఏమిటి, రామేశ్వరంలో రాముడు లింగ ప్రతిష్టాపన చేయడం వెనుక ఉన్నటువంటి రహస్యాలు మరియు హనుమంతుడి యొక్క భక్తి గురించి తెలుసుకుందాం. బ్రహ్మహత్యా దోషం అనేది ఒక బ్రాహ్మణుడిని చంపడం వల్ల కలిగేటువంటి అత్యంత ఘోరమైనటువంటి పాపం. మనుస్మృతి ప్రకారం ఇది పంచమహాపాతకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాలలో ఈ దోషాన్ని ఎర్రని జుట్టు, నీలిరంగు వస్త్రాలు ధరించి వికటంగా నవ్వుతూ హంతకుడిని వెంబడించేటువంటి ఒక భయంకరమైన రూపంగా వర్ణించారు. కేవలం వేద పండితుడిని చంపడమే కాకుండా గర్భిణీ స్త్రీని లేదా శరణు కోరిన వారిని చంపడం కూడా బ్రహ్మహత్యకు సమానమైన పాపాలుగా పరిగణించబడతాయి. రాముడు రావణుడిని చంపినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. రావణుడు ఒక రాక్షస రాజు అయినప్పటికీ అతను పుట్టుకతో బ్రాహ్మణుడు. అతను బ్రహ్మదేవుని మనుమడు మరియు విశ్రవసుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ధర్మం ప్రకారం ఎంతటి దుర్మార్గుడైనా సరే ఒక వేద పండితుడిని చంపడం పాపమే అని అగస్త్య మహర్షి రాముడికి వివరించారు. ఈ దోషం నుంచి విముక్తి పొందడానికి సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని అగస్త్యుడు సూచించాడు. చారిత్రకంగా చూస్తే ఇంద్రుడు వృత్తాసురుడిని చంపినప్పుడు కూడా బ్రహ్మహత్యా దోషకానికి గురై స్పృహ కోల్పోయాడు. దేవతలు అశ్వమేధ యాగం నిర్వహించి అతన్ని ఆ పాపం నుంచి విముక్తి చేశారు. అదేవిధంగా శివుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క 5వ తలను ఛేదించినప్పుడు బ్రహ్మహత్యా దోషానికి గురయ్యాడు. ఆ కపాలం శివుడి చేతికి అంటుకుపోయి అతను భిక్షాటన చేస్తూ వారణాసికి చేరుకున్న తరువాతనే ఆ పాపం నుంచి విముక్తి పొందాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవతలైనా సరే కర్మ ఫలితం నుంచి తప్పించుకోలేరు. మనం రావణాసురుడిని కేవలం ఒక రాక్షసుడిగా చూస్తాం, కానీ అతను ఒక వేద పండితుడు మరియు గొప్ప శివభక్తుడు. రావణుడి యొక్క 10 తలలు అతని అపారమైన జ్ఞానానికి సంకేతాలు. మొదటి 4 తలలు 4 వేదాలు, అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మరియు మిగిలిన 6 తలలు 6 శాస్త్రాలను, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత శాస్త్రాలను సూచిస్తాయి. రావణుడి యొక్క 10 తలలు కేవలం జ్ఞానానికే కాకుండా మానవుడిలోని 10 రకాల దుర్గుణాలను కూడా సూచిస్తాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. రావణుడి యొక్క పతనానికి కారణం అతని జ్ఞానం కాదు, అతని అహంకారం, అత్యాస. అత్యాస మరియు అహంకారం పెరిగినప్పుడు ఎంతటి మేధావి అయినా నాశనం అవుతాడు అనేది రావణాసురుడి జీవితం ఇచ్చేటువంటి గొప్ప గుణపాఠం. రావణుడు తన భక్తితో పరమశివుడిని మెప్పించిన ఘట్టం అత్యంత అద్భుతమైనది. ఒకసారి రావణాసురుడు తన పుష్పక విమానంలో కైలాస పర్వతం మీదుగా వెళ్తుండగా శివనంది అతన్ని అడ్డుకున్నాడు. శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నారని, అక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదని చెప్పాడు. అహంకారంతో రావణుడు కైలాస పర్వతాన్ని తన చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడు తన కాలివేలితో పర్వతాన్ని నొక్కగా రావణుడి యొక్క చేతులు పర్వతం కింద నలిగిపోయాయి. ఆ సమయంలో కలిగిన విపరీతమైన నొప్పి వల్ల రావణుడు పెట్టినటువంటి కేకలు ముల్లోకాలను వణికించాయి. రావా అంటే పెద్దగా కేక వేయడం అని అర్థం. ఆ కేక వల్లే అతనికి రావణుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ స్థితిలో కూడా రావణుడు కృంగిపోకుండా తన శరీరంలోని నరాలనే తంత్రీలుగా చేసి పరమశివుడిని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రం పాడాడు. 1008 శ్లోకాలతో కూడినటువంటి ఈ స్తోత్రం శివుడు రావణాసురుడిని క్షమించి
అతనికి అజేయమైనటువంటి చంద్రహాస ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. లంకా యుద్ధం చివరి దశలో రాముడు అలసిపోయినప్పుడు రావణాసురుడు మళ్ళీ శక్తి పుంజుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి దేవతలతో కలిసి యుద్ధభూమికి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల శత్రువులపైన విజయం లభిస్తుందని, గుండెకు ధైర్యం కలుగుతుందని అగస్త్యుడు వివరించాడు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా రాముడికి కలిగినటువంటి మానసిక వేదనను తొలగించడానికి అగస్త్యుడు కీలక పాత్ర పోషించాడు. బ్రాహ్మణుడైనటువంటి రావణుని చంపడం వలన కలిగినటువంటి పాప పరిహారార్థం రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని సూచించాడు. రామేశ్వరంలో లింగ ప్రతిష్టాపన జరగడానికి కారణం ఏమిటి? ఈ ఆలయంలో సైకతలింగం మరియు విశ్వలింగం 2 లింగాలు ఎందుకు ఉన్నాయి? రామేశ్వరం జ్యోతిర్లింగ ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి కథ భక్తికి మరియు క్రమబద్ధతకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోవడానికి సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని అగస్త్య మహర్షి చెప్పడంతో శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని కాశీకి పంపిస్తాడు. నుంచి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళిన హనుమంతుడు సమయానికి తిరిగి రాకపోవడంతో ముహూర్తం మించిపోతే దోషమని గ్రహించినటువంటి సీతమ్మ వారు సముద్ర తీరంలోని ఇసుకతోనే ఒక అందమైన లింగాన్ని, అంటే దీనినే రామలింగం అంటాం, ఒక అందమైన లింగాన్ని తయారు చేసింది. రాముడు ఆ సైకత లింగానికే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రతిష్ఠించాడు. కాశీ నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు లింగాన్ని ప్రతిష్ఠించడం చూసి కోపోద్రిక్తుడై హనుమంతుడు తన అపారమైనటువంటి బలంతో ఆ ఇసుక లింగాన్ని కదపడానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని కదిలించలేకపోయాడు. చివరకు తన తోకతో చుట్టి లాగినా ఆ ఇసుక లింగం ఇంచు కూడా కదలలేదు. ప్రయత్నించి హనుమంతుడు అలసిపోయి పడిపోయాడు. సీతమ్మ తన భక్తితో చేసినటువంటి ఆ లింగం సాక్షాత్తు పరమశివుడి స్వరూపమని గ్రహించి హనుమంతుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు. నేటికి రామేశ్వరంలోని రామలింగంపై హనుమంతుడి తోక గుర్తులు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. హనుమంతుడు భక్తిని మరియు అతడు పడినటువంటి కష్టాన్ని చూసినటువంటి రాముడు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడు తెచ్చినటువంటి విశ్వలింగాన్ని రామలింగం పక్కనే ప్రతిష్ఠించి, ఇకపై రామేశ్వరానికి వచ్చేటువంటి భక్తులు మొదట హనుమంతుడు తెచ్చినటువంటి విశ్వలింగాన్ని దర్శించుకున్న తరువాతనే రామలింగాన్ని దర్శించుకోవాలని ఆజ్ఞాపించాడు. నేటికి రామేశ్వరం ఆలయంలో ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఘట్టం దైవానికి మరియు భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. రామేశ్వరం అంటే రాముడికి ఈశ్వరుడైన శివుడు అని ఒక అర్థమైతే, రాముడే ఈశ్వరుడిగా కలిగినవాడు అని మరొక అర్థం. ఇది శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల మధ్య ఉన్నటువంటి సామరస్యానికి నిదర్శనం. రామేశ్వర రామనాథ స్వామి ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు చార్ధామ్ యాత్రలలో ముఖ్యమైనటువంటి ఆలయం. ఈ ఆలయం కాలక్రమేణా అనేక మంది రాజుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. రామేశ్వర ఆలయం తన విశాలమైన కారిడార్లకు ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం రామేశ్వర క్షేత్రంలో స్నానం చేయడం అనేది పాప విముక్తికి మార్గంగా పరిగణించబడుతుంది. ఆలయ ప్రాంగణంలోనే 22 పవిత్ర బావులు ఉన్నాయి. ఇవి రాముడు అమ్ముల పొదిలోని 22 బాణాలకు సంకేతంగా చెప్తారు. భక్తులు 22 తీర్థాలలో వరుసగా స్నానం చేసిన తరువాతనే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ తీర్థాలలోని నీరు భిన్నమైన రుచులను, ఉష్ణోగ్రతలను కలిగి ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. ముందుగా సముద్ర తీరంలోని అగ్ని తీర్థంలో స్నానం చేసిన తరువాతనే ఈ 22 బావులలో స్నానం చేసి ఆ తర్వాతనే యాత్ర ప్రారంభమవుతుంది. రామేశ్వరం యొక్క కథ కేవలం ఒక చారిత్రక వృత్తాంతం మాత్రమే కాదు, ఇది ఒక లోతైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా కలిగి ఉంది. రాముడు అవతార పురుషుడై ఉండి కూడా శివుడిని పూజించడం ద్వారా ఈశ్వరుడు ఒక్కడే అనే అద్వైత సత్యాన్ని చాటి చెప్పాడు. రావణాసురుడు అపారమైన మేధావి అయి ఉండి కూడా తన 10 తలలను నియంత్రించుకోలేక పతనమయ్యాడు. దీనికి భిన్నంగా హనుమంతుడు తన బలాన్ని భక్తికి అంకితం చేసి చిరంజీవిగా మిగిలిపోయాడు. కాశీ మరియు రామేశ్వరం మధ్య ఉన్నటువంటి అనుబంధం భారతదేశపు భౌగోళిక మరియు సాంస్కృతిక ఏకత్వాన్ని సూచిస్తుంది. కాశీలో మరణించే వారికి శివుడు రామనామాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని, అలాగే రామేశ్వరంలో రామలింగాన్ని దర్శించుకుంటే శివ కటాక్షం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. రామేశ్వర క్షేత్ర మహత్యం అనేది
భక్తి, పశ్చాత్తాపం మరియు దైవానుగ్రహం యొక్క కలయిక. రావణాసురుడి వధ తర్వాత రాముడు ఎదుర్కొన్నటువంటి బ్రహ్మహత్య దోషం, దానికి పరిహారంగా సీతమ్మ వారు నిర్మించినటువంటి సైకతలింగం, హనుమంతుడి ఆలస్యానికి రాముడిచ్చినటువంటి గౌరవం, ఈ ఘట్టాలన్నీ ధర్మబద్ధమైనటువంటి జీవితానికి దిక్సూచిగా నిలిచాయి. రామేశ్వరం నేటికి లక్షలాది మంది భక్తులకు పాప విముక్తిని ప్రసాదించేటువంటి పవిత్ర స్థలంగా, భారతదేశపు ఆత్మగౌరవానికి ప్రతీకగా విరాజిల్లుతోంది. రావణాసురుడి యొక్క 10 తలలు మనలోని 10 వికారాలను గుర్తు చేస్తుంటే, రామలింగ ప్రతిష్టాపన ఆ వికారాలను జయించి ఆధ్యాత్మిక విజయాన్ని సాధించాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తుంది. హనుమంతుడి వలె అహంకారాన్ని వీడి దైవ కార్యానికి అంకితమైనప్పుడే నిజమైన శాంతి లభిస్తుందనేది దీని అర్థం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టాగ్ తెలుగు డివైన్.